టీచర్లను విధుల్లో పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు. అంటే అక్కడ అక్రమాలు జరగకుండా ఎట్లాంటి మోసాలకు మనం చూసాం. తిరుపతి బై ఎలక్షన్స్లో అధికార పార్టీ ఏ విధమైనటువంటి ప్లాన్ చేసిందో, దాదాపు 30,000 ఐడి కార్డులను ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎన్నికల అధికారికి సంబంధించినటువంటి ఐడి పాస్వర్డ్ను వేరే వాళ్ళు తీసుకొని దాంట్లో ఇవన్నీ చేసి దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేసిన పరిస్థితి. సో టీచర్లు ఒకవేళ ఇక్కడ ఉంటే, ఎందుకంటే ప్రభుత్వం మీద కోపం మీద ఉన్నారు, ఎట్లాంటి సహకారం ఉండదు అక్కడ నుంచి, ఖచ్చితంగా స్ట్రిక్ట్గా విధులు నిర్వర్తిస్తారు కాబట్టి వాళ్ళను పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు వీళ్ళ ద్వారా గట్టెక్కాలని చేసినటువంటి ప్లాన్ను ఎన్నికల కమిషన్ పక్కన పెట్టింది, పసిగట్టింది. ఎట్లా చూస్తారు? అంటే ప్రతిపక్షాలన్నీ కూడా దీని మీద కంప్లైంట్ కూడా చేశాయి. ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకు ప్యానల్ మిత్రులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఇప్పుడు ప్లాన్ బెడిసి కొట్టిందన్నారు. ఒక్క ప్లాన్ కాదు, అన్ని ప్లాన్లు బెడిసి కొడుతున్నాయి. వాటిల్లో ఇది ఒక ప్లాన్. ఏది ఇప్పుడు ఈరోజు ఈ సిఈసి ఫైర్ అవ్వటం, టీచర్లని లిస్టు పంపండి, టీచర్లే రేపటి ఎన్నికల విధుల్లో కూడా పాల్గొనేది అనేది ఒక ఇండికేషన్ ఇచ్చింది. కలెక్టర్లంతా కూడా ఆ పనిలో పడ్డారు. ఏంటి, ఆ టీచర్స్ లిస్ట్ అంతా కూడా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకోకూడదు. ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ముఖ్యమంత్రి అయినా దెబ్బతిన్నాడు. ఏది అసలు ఎందుకంటే ప్రభుత్వము, పాలకులు, ఉద్యోగులు అంతా కలిసే కదా రథాన్ని లాగాల్సింది. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ అంటాం, అటు లీడర్స్ని అంటాం, ఇటు ఎంప్లాయీస్ని అంటాం. పబ్లిక్ సర్వెంట్స్ అంటే నాట్ ఓన్లీ పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళు పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్స్. అంతే కదా. ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడు, ఒక టీచర్ ఉన్నాడు. ఉద్యోగి ఆ కుటుంబంలో 5 ఓట్లు కాదు, అతను ఇంకో 10-15 ఓట్లు ప్రభావితం చేస్తాడు, ప్రతిరోజు ప్రభావితం చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది అదే. వాళ్ళు సర్వెంట్స్, సేవ అందిస్తారు, సమాజానికి సేవ చేస్తారు, సమాజాన్ని ప్రభావితం చేస్తారు. ఏది, గెలిచే వాళ్ళని ఓడించగలరు, ఓడేవాళ్ళని గెలిపించగలరు. మనం చూసాము ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా. ఎన్టీఆర్ కూడా కొంత కరుకుగా వ్యవహరించిన సందర్భాల్లో అప్పట్లో స్వామినాథన్ ఉండేవాడు, ఈ ఎన్జిఓ అసోసియేషన్ మీసాలు గీసాలు ఉండే పూర్ణచంద్రరావు ఉండేవాడు, ఆయన ప్రెసిడెంట్గా, ఇతను సెక్రటరీగా ఉండేవాళ్ళు. ఈ అసోసియేషన్లు వీటన్నిటికి కూడా అప్పట్లో ఎన్టీఆర్ ఓటమికి వీళ్ళే కారణం. ఎందుకని ఆయన కూడా అడ్డంగా పడుకున్నాడు. ఏది, సెక్రటేరియట్ ఈయనేదో అడ్డగిస్తే అప్పట్లో వాళ్ళ డిమాండ్స్ కోసం. ఎందుకంటే డిమాండ్స్ అనేది సహజమండి, వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి, ఆ కోరికలు సబ్మిట్ చేస్తారు, వాళ్ళని ఆమోదించాలా, చేయాలా, కలుపుకున్నాయి తీసుకువెళ్ళాలి, మాట్లాడాలి, లేదంటే చెప్పాలి, ఆర్థిక పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇట్లా ఉంది మనం ఇది చేద్దాం అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కానీ ఏపీలో అట్లాంటి పరిస్థితి లేదు కదా. డిమాండ్స్ కాదు, నువ్వు ఇచ్చిన హామీలే కదా. ఏది, వాళ్ళ డిమాండ్స్ తీసి పక్కన పెట్టండి. సిపిఎస్ నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు అని అడిగితే నువ్వు కప్పదాటి చేస్తే ఎట్లా ఉంటుంది? ఇంకా దాన్ని కవర్ చేయటం కోసం అసలు వీళ్ళనే తప్పించేసి వీళ్ళ మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు, బోధనేతర సిబ్బంది విధుల్లో ఉండకూడదు, మద్యం షాపుల ముందు ఉంచొచ్చు, అక్కడ ఉంచొచ్చు. మద్యం షాపుల ముందు డ్యూటీలు టీచర్లకు వేయొచ్చు, కానీ ఇక్కడ ఉండొద్దంట. ఇక్కడ వేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు విధులు ఆటంకం కలుగుతాయి, మరి పిల్లలకి బోధించడంలో గ్యాప్ వస్తుంది, వాళ్ళకు చదువుకోవడం చూసుకోవడం ఇబ్బంది అవుతుందంట. మరి మద్యం షాపుల ముందు డ్యూటీలు చేస్తే కాదు. వెరీ పిటీ అండి. నేను టీచర్స్ కొడుకుని, మా ఫ్యామిలీ టీచర్స్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏంటంటే పంతుళ్ళు, రిటైర్డ్ పర్సన్స్, వాళ్ళు ఏంటంటే బలహీన వర్గాల కిందకే వస్తారు. ఎందుకని, మీరు సమాజంలో అల్పసంఖ్యాక వర్గాలను అణిచేస్తే వాళ్ళు శాపాలు పెడతారు. ఆ శాపానికి ఆ ఉసురు ఎక్కువ తగులుతుందన్నమాట. ఇప్పుడు వాళ్ళు కోరుకున్నది ఏంటి, నువ్వు వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి డైవర్ట్ చేయటం ఏంటి అసలు? అది ఎంత తప్పండి. వాళ్ళు దాచుకున్న సొమ్ము నువ్వు డైవర్ట్ చేసేసావు. 3,000 కోట్లు 4,000 కోట్లు తెలియకుండా, వాళ్ళకు తెలియకుండా తీసుకోవడం. ఇంకా అది ఎంత ఇదనమాట. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఉద్యోగులు పొదుపు చేసుకున్న సొమ్ము వేరే వాటికి మళ్ళించిన ఉదంతం ఉందా? రాజశేఖర రెడ్డి చేశాడు. వాళ్ళు దొంగతనం కేసు కూడా పెడతా అన్నారు కదా సార్. అవును, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేశారు. అవును, రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఏదో అటు ఇటు మారుస్తూ డైవర్షన్ అక్కడ జరుగుద్ది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులు డైవర్ట్ చేసే ముఖ్యమంత్రిని మనం మొదటిసారి చూసాం. దాని ఫలితం కూడా ఇవాళ కనపడుతోంది. ఇప్పుడు టీచర్స్ విధులకు హాజరైతే ఎన్నికల విధులకు వాళ్ళుగా ఎవరు హాజరవుతారు? తరగతి దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్వహించబడుతుంది. అంతే కదా. ఇది కొఠారి చెప్పిన సూక్తి. ప్రతి తరగతి గదిలో అది రాసి ఉంటుంది.
ఇప్పుడు ఎన్నికలు అంటే ఏంటి? దేశ భవిష్యత్తు నిర్మాణంలోనే వాళ్ళ బాధ్యత ఉంది. ఎవరిది? టీచర్లది కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులది కావచ్చు. అలాంటిది నువ్వు చేసిన తప్పులకు వాళ్ళను బలి చేసి వాళ్ళ వల్ల మళ్ళీ నీ కుర్చీ ఎక్కడ కదిలిపోద్దా అనే భయంతో వాళ్ళని విధులకి దూరం పెడదాం అనుకునేది. అంటే ఎలా కదిలిపోతుంది సార్? వాళ్ళు డ్యూటీ మాత్రమే చేస్తారు కదా, కదిలిపోవడం ఎట్లా? అంటే స్ట్రిక్ట్గా డ్యూటీ చేయడమా? అనుమానం. ఏది? వాళ్ళు మళ్ళా నాకు యాంటీగా ఎక్కడ వేపిస్తారో. ఇప్పుడు ఆ ఈవీఎం మిషన్లు అవి నొక్కేటప్పుడు ముసలాళ్ళు ఎవరో వచ్చి సైకిల్కు నొక్కమ్మా అంటే ఇంతకుముందు కొంతమంది ఏం చేశారు? ఫ్యాన్కు నొక్కుంటారు. ఒక 10 పడతాయి అట్లా మినిమం. అట్లా ప్రతి బూత్లో కూడా ఒక 50 నుంచి 100 అటు పడిపోతూ ఉంటాయి. అతను ఆ నొక్కేటప్పుడు అసిస్ట్ చేసే పోలింగ్ ఆఫీసర్ యొక్క మైండ్ సెట్ని బట్టి. ఇప్పుడు రేపొద్దున వీళ్ళంతా కూడా ఈ కచ్చ పట్టుకుని ఎక్కడ. ఒకటి సార్ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు అంటే జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ఈయన పెట్టినటువంటి వాలంటీర్లు లేదంటే సచివాలయ సిబ్బంది ఇట్లాంటి వాళ్ళు అక్కడ డ్యూటీలో ఉంటే కొంచెం వెనక ముందు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, ఐడి కార్డులు, దొంగ ఐడి కార్డులు తీసుకొచ్చి ఓట్లు వేయడం, ఇవన్నీ తిరుపతి బై ఎలక్షన్లో చూసాం. అట్లాంటి వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది కదా. టీచర్లు అయితే స్ట్రిక్ట్గా ఉంటారు, ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే వాటికి సహకరించారు కదా. 45,000 కోట్లు పెండింగ్ ఉన్నాయంటండి. అవును, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు 45,000 కోట్లు పెండింగ్ పెట్టారు. వాళ్ళు అంటున్నారు కదా, ఏంటి ఒక డిఏ ఇన్ని ముక్కలు చేసిన ముఖ్యమంత్రిని మేము చూడలేదు, ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తక్కువ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని మేము ఇంతవరకు చూడలేదు. పాపం చాలా నమ్మించి మోసం చేసినట్టుగానే మాట్లాడుకుంటున్నారు సార్. ఎందుకంటే 2 చేతులతో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించామని మాట వరుస కూడా వాళ్ళు చెప్పారు రాగానే. అంటే 2 చేతులతో ఓట్లేసి మిమ్మల్ని గద్దెన పెట్టి ఎక్కిస్తే మా పరిస్థితి రోడ్డున పడేది సార్ అని చెప్పేసి వాళ్ళ పైన దేశద్రోహం కేసులు సార్. వాళ్ళు టీచర్లు పాఠాలు చెప్తా ఉంటే వాళ్ళకు ఒక కానిస్టేబుల్ బయట నిలబడ్డ సంగతి కూడా చూసాం మనం. 2013లో చంద్రబాబు ఏమన్నారంటే, ఇలాగే ఏదో ధర్నా ఇటుకి వెళ్తూ ఈ టీచర్స్ వీళ్ళని కలిసినప్పుడు, మీతో పెట్టుకుంటే డేంజరు, మీరే నన్ను ఓడించారు కానీ ఎప్పుడు గతంలో. కానీ ఆ సంఘటన ఆయనను ఓడించినటువంటి పరిస్థితి మీకు తెలియదు కాదు. అంటే శ్రమదానం పేరిట ఎక్కువసేపు పని చేయించడం, ఆ ఎక్కువసేపు పని చేయిస్తే కూడా కొంచెం వాళ్ళకి నచ్చదు. అలా ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ రావాలి. ఇప్పుడు అది ఉంటుంది, ఏది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పుకుంటారు. తర్వాత 5 ఏళ్ళు చంద్రబాబు ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఏది 14 to 19 ఆయన రూల్ చూసినట్లయితే టోటల్గా ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎలా ఉంటుందో మనం చూసాం. అసలు వీళ్ళంతా నేరుగా సీఎంఓకి వచ్చేసేవాళ్ళు. ఎవరు? ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు ఉండేదంతా సీఎంఓలో ఉండేవాళ్ళు. ఇవాళ ఎవరన్నా వెళ్ళగలరా? వాళ్ళు ఎక్కడ సార్, ప్రజాప్రతినిధులే వెళ్ళలేకపోతున్నారు. ఒక 4-5 వాళ్ళకి ఆయనకు సంబంధించిన వాళ్ళు తప్పించి ఎవరైనా వెళ్తున్నారా? మంత్రులకు అపాయింట్మెంట్ లేరు. అసలు నాకు తెలిసి ఏ మంత్రి ఎవరో కూడా ఆయన గుర్తుందో లేదో కూడా తెలియదు. అవును. రైట్. ఒక